అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సంకేతాలు ఏంటో తెలుసా? ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మెలుకువ వస్తుంది. మీరు ఏ గడియారము అలారంగా పెట్టుకోరు. ఎవ్వరూ లేవరు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం. కలలో మంచి మంచి కలలొస్తాయి. దేవతలు కనబడతారు. మంత్రోచ్చారణ వినపడుతూ ఉంటుంది. అలాగే ఏ కారణం లేకుండా మనసు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. మనకి తెలిసి తెలియకుండానే మన ఇంటి ముందో లేకపోతే మన అపార్ట్మెంట్‌కి ముందో ఆవులొస్తాయి. అలాగే ఏ సంబంధమో లేకపోయినా సరే మనల్ని చూసి చిన్న పిల్లలు నవ్వుతారు. అలాగే ఎప్పుడూ కోపంగా ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు కోపం పడరు. కోపం పడకుండా కోపం తగ్గిపోయి శాంతియుతంగా ఉంటారు. అలాంటి సంఘటనలన్నీ జరుగుతాయి. అంతేకాదు రాత్రి నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. అంటే ఇవన్నీ కూడా మన కర్మ ఫలంలో మార్పులు, మన అదృష్టం యొక్క ప్రారంభాన్ని సూచిస్తాయి. ఇవి శాస్త్రాలలోనూ, ప్రజల అనుభవాల్లోనూ చెప్పేటటువంటి సంకేతాలనమాట. అలాగే మనం ఏదన్నా ఒక ఆలోచన ఉంటే ఇదివరకైతే గందరగోళంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేయాలో స్పష్టతగా కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన కర్మ ఫలితాలను మనం అధిగమిస్తున్నాము అని చెప్పి అర్థం. మనసులో కోపం తగ్గి, ద్వేషం తగ్గి, అన్నిట్లి మీద కూడా అసహనం కూడా తగ్గిపోతుంది. ఇది మంచికి వస్తున్నటువంటి సంకేతం. అలాగే ఊహించిన డబ్బొస్తూ ఉంటుంది. అప్పులు తీరిపోతూ ఉంటాయి. ఆస్తుల మీద మంచి వార్తలొస్తూ ఉంటాయి. ఇవి సకాలంలో మనకేదో మంచి జరుగుతుంది అన్న సూచన. మనకి తెలియకుండానే మన పెద్దవాళ్ళు, లేతే మన గురువులు, ఆచార్యులు, తల్లిదండ్రులు ఇంకా వాళ్ళందరూ కూడా మనకి తెలియకుండానే వాళ్ళ ఆశీస్సులు మనకి ఇస్తారనమాట. వెంటనే అది ఆధ్యాత్మిక సంకేతం. చాలా మంచిది. ఇది అత్యంత శుభలక్షణం ఏంటంటే కోరికలు తక్కువగా ఉండడం. మనం ఏ విషయంలోనైనా సరే సంతృప్తిగా ఉండడం. పక్షులు, జంతువులు మీ ఇంటికి రావడం. మీ ఇంటి చుట్టూతా గుడ్లగూబ గాని, దయతో ఏ పక్షులొచ్చినా సరే అరవడం అవి చేస్తే అవి చాలా మంచిది. పిచ్చుకలు గూళ్ళు కట్టుకున్నా, పావురాలు గూళ్ళు కట్టుకున్నా ఇవన్నీ కూడా శుభసూచకం. అవి ఏ పక్షులైనా కానివ్వండి. కానీ ఇంటి చుట్టూతా గుడ్లగూబ తిరగడం చాలా మంచిది. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం అంటారు. ఏదో ఒక మంచి జరుగుతుంది అంటారు. అలాగే తులసి మొక్క పచ్చగా ఉంటే గనక ఇంట్లో మంచే జరుగుతుందని అర్థం. ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయి. గృహశుద్ధి, ధనప్రాప్తికి సంకేతం. అందుకని తులసి మొక్క, పచ్చని వృక్షాలు ఇంటి చుట్టూతా సజీవంగా ఉంటే గనక అది చాలా మంచి సంకేతం. ఇంట్లో దీపం కొండెక్కకుండా పూర్తిగా అలా వెలుగుతూ ఉన్నా సరే అది చాలా మంచి లక్షణం. అలాగే మనం ఈ మంచి లక్షణాలన్నీ అలాగే నిలుపుకోవాలి అంటే ఓం జగన్నాథాయ నమః అన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 సార్లు గనక జపించుకున్నట్లయితే చాలా మంచి ఫలితం. తులసి మొక్కకి నీళ్లు పోయండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.